నేను మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు నామినల్ రెంట్ మీద 30 సంవత్సరాల దీర్ఘకాలిక లీజు మీరు ఇవ్వండి. అక్కడ వాళ్ళు బ్యాంకు లింకేజ్ పెట్టుకొని బ్రహ్మాండమైన సూపర్ బజార్లు కట్టుకుంటారు. అక్కడ అన్ని వస్తువులు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పంటలు పండించేది వీళ్ళే, పంటలు కొనుగోలు చేసేది వీళ్ళే ఐకేపీ కేంద్రాల ద్వారా. ఈ రోజు మంచి ఆర్గానిక్ ఫుడ్ అంతా తీసుకొచ్చి సేకరించి మంచి బ్రహ్మాండమైన ప్యాకింగ్ తోనే సూపర్ బజార్లలో ఈ రోజు పెట్టుకుంటారు. ఎవరు కొన్నా కొనకపోయినా ఈ 67 లక్షల కుటుంబాలు ఈ సూపర్ బజార్లలో కొనుక్కుంటే ఇవి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ బజార్లుగా రాణిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో నేను ఇక్కడ ఉండే అధికారులకు మా సీతక్క గారికి సూచన చేస్తున్నా, మీరు ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. రాష్ట్ర నలుమూలల ఈరోజు డిమార్ట్ లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ల కంటే బెస్ట్ సూపర్ బజార్లు మా ఆడబిడ్డలు పెట్టుకునేవి వస్తాయి. దానికి కావాల్సిన సంపూర్ణమైన సహకారాన్ని అందించడానికి ఈ రోజు మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా అక్కడ టీవీలో చూస్తుంటే, అక్కడ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న మా ఆడబిడ్డల్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు పాలపిట్టల్లాగా అక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నారు. ఆనాడు మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే చీర ఆడబిడ్డకు పెట్టే సారే అని చెప్పి ఈ రోజు మనం పెట్టినాం. అందరు సంతోషంగా పండగకు కట్టుకున్నట్టుగా ఈ రోజు అక్కడ చీరలు కట్టుకొని ఉన్నారు. ఒకప్పుడు ఇచ్చిన చీరలు మీకు తెలుసు, నేను పెద్ద చర్చ చేయదలుచుకోలే. పంట పొలాలలో పిట్టల్ని బెదిరించడానికి కట్టేది తీసుకెళ్ళి, కానీ ఈ రోజు ఆడబిడ్డలు పండగ పూట కట్టుకున్నట్టుగా సారె పెడితే, పుట్టింటి వాళ్ళు సారె పెడితే ఏ విధంగా చీర కట్టుకుంటుందో ఆడబిడ్డ సంతోషంగా ఈ రోజు మా ఆడబిడ్డలు అందరూ కూడా చీరలు కట్టుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటే నిజంగా పోయిన సంవత్సరం మేము అందించిన చీరలు ఈ రోజు మాకు సంతోషాన్ని అందించినాయి. అదేవిధంగా పట్టణాలలో కూడా కొంతమందికి గతంలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాక వాయిదా పడ్డది. ఇప్పుడు వాటిని కూడా సీతక్క గారు పంపకాలు మొదలు పెడతామన్నారు. తొందరలోనే మున్సిపాలిటీలలో పట్టణాలలో కూడా మిగతా ఆడబిడ్డలకు 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు మనం పంచినాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈ రోజు చిలకపచ్చ రంగు ఈ రోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఈ రోజు ఈ చీరలు ఈ డిజైన్లు ఆమోదం కాబోతున్నాయి. ఈ రోజు కొత్త చీరల్ని కూడా మా ఆడబిడ్డలందరూ కూడా పెట్టడం ద్వారా పండుగ మీ సోదరుడు చాలా మంది తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న వెళ్ళగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సో సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈ రోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఈ మహిళా శక్తి చేతుల్లోనే ఉంది. అందుకే 1,00,00,000 మంది బిడ్డలని 2034 లోపల కోటీశ్వరులను చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఆ దిశగా పనిచేస్తున్న కష్టపడుతున్న మా అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆడపడుచులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంబంధిత శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు ఆడబిడ్డలారా.